ఏం చేస్తున్నావు రుక్కు? ఇప్పుడే గంధం ఇంట్లో పెట్టేసి వచ్చి కూర్చున్నాను. పెద్దక్క కూతురు చుబ్బా కుడదామని. దానికి ఇప్పుడేం తొందర? ఎవళ్ళ పని వాళ్ళకి తొందరే. ఇంకా పూర్తి చేయలేదా అని క్షణం కిందటే తీసుకువెళ్ళిందది. తేరగా చేసేవాడు దొరికితే సరి. తానేం చేస్తుందిట? అడగలేదు. అడగనే వద్దు. అది ఇంట్లో పడేసి చక్కారా. ఎందుకు? చెబుతా, ముందు పడేసిరా. పడేస్తాను, చెప్పమ్మా. కందులు వేయించేటప్పటికీ అమ్మమ్మకు ఒళ్ళు హోనం అయిపోయింది. నన్ను మీ నాన్న తలంటుమంటున్నారు. నేనే గాని పనికిరాదుట. అమ్మమ్మ తనకి ఉప్పు పిండి చేసుకుంటుందిట. నువ్వు వంట చెయ్యాలి. ఏ అలా తెల్లబోతావే? ఇవాళకే, రేపు నేనే మడి కట్టుకుంటానులే. కందులు బాగు చేసేటప్పటికీ 2-3 మాటలు గంధం తీసేటప్పటికీ నాకు రెక్కలు పడిపోయాయే అమ్మా. 2 మాటలు 3 మాటలును ఏ అంత రెచ్చగొట్టడమే వాణ్ణి. ఇంతకీ పొయ్యి దగ్గర కూర్చోవడమే కాదు, రుబ్బాలా, పోటు వేయాలా? అరటికాయ పప్పులో వేసి వంగవరుగు, మునక్కాడలు, పనసపెచ్చు, బెండకాయ వేసి పులుసు చెయ్యి. పెద్దక్కనైనా చిన్నక్కనైనా చెయ్యమనరాదుటే. వాళ్ళెందుకు చేస్తారమ్మా మనకి? ఇక్కడ మనం చెప్తే అక్కడ వాళ్ళ మొగుళ్ళకి ఏం కోపం వస్తుందో, అత్తగారులు ఏం తిప్పుతారో. వాళ్ళంతటి వాళ్ళు మనంతటి వాళ్ళం మనమును. మనకు ఓపిక ఉంటే పెట్టాలి, లేకపోతే పంపేయాలి గాని పని చెప్పకూడదమ్మా. అప్పుడే 6 అయిపోయింది. లే లే లే, కూచోకు. మీ నాన్న పెందరాళ్లే వంట కావాలంటున్నారు. ఆ గుడ్డ అవతల పడేసి ఇంకా చూస్తావే? చెద్దన్నాల్లో ఉండాల మామిడికాయల పచ్చడి మాత్రం, తెలిసిందా? అమ్మమ్మని అడుగు, ఎన్ని కాయలు చెప్పేయాలో చెప్తుంది. అన్నట్టు ఒక్క చెక్కపైడైనా లేదు కింద. చీకటి పడకుండా త్వరగా చిట్టటికెక్కి 4 పూటలకు సరిపడేవి తీసి చూరులో పెట్టాలి, మర్చిపోకు. అమ్మమ్మ కొయ్యరట్టు చేసుకుంటానంటే కొబ్బరికాయ కొట్టి ముక్కలు తరిగియ్యి, పచ్చట్లో కూడా. వినబడుతోందా ఏమైనా? లేవాలి లేవాలి, కూర్చుంటే కాదు. రామయ్య తండ్రి, నా బతుకిలా వెళ్ళిపోవలసిందేనా మహాప్రభు?